ఓం శ్రీ గురుభ్యో నమః. యోగి శ్రీ రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి గారి జీవిత చరిత్ర 8వ అధ్యాయం ఇష్టాగోష్ఠి ఉపదేశాల్లో మరికొంత భాగాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. యోగిరాజులు అన్ని పదార్థాల్లోనూ అంటే సర్వభూతాల్లోనూ ఈశ్వరుణ్ణి దర్శించుకునేవారు. దీనికి సంబంధించి వారు తమ డైరీలో ఇలా రాసుకున్నారు. ఉత్తమ పురుషుణ్ణి, అదే పురుషోత్తమ నారాయణుణ్ణి పురాణ పురుషుడు అంటారు. అతడు అన్ని ఘటాల్లోనూ అంటే అన్ని దేహాల్లోనూ ఉన్నట్లు తెలుస్తున్నవాడు. యోగులు అతన్ని రెప్పలార్పని చూపుతో చూస్తుంటారు. క్రీస్తు శకము 1873 ఆగస్టు 12వ తేదీన ఇలా రాశారు. మహాశూన్యంలో ఒక ఆదిపురుషుడు నిలిచి ఉండటం చూశాను. ఆ తర్వాత ఇలా రాశారు. కూటస్థంలో కనిపించే చంద్రుడిలో ఆ పురుషోత్తముడి రూపాన్ని రాత్రంతా చూశాను. అప్పుడప్పుడు ఆయన చేతులు కాళ్ళు కూడా చూశాను. ఒక వ్యక్తి రొమ్ములో ఆ ధృవతారను చూశాను. తెలుపుకు నలుపుకు అవతల లేదా పైకి చూస్తే ఇంద్రజాలంలా లేదా గారడీలా కనిపించే ఆ మనిషి ఎవరు? అతన్ని తెలుసుకోవడం ఎలా? యోగిరాజులు ఇలా అన్నారు. స్థిరబుద్ధి ద్వారా అది అనుభవం అవుతుంది. అది జ్యోతిస్వరూపం. దాంట్లో అంతులేని నిశ ఉంది. అత్యంత ఆనందము, పరమానందము అనుభూతమవుతుంది. ఓంకారం ద్వారా తెలుసుకోదలుచుకున్న వాళ్ళకి అది అనుభవం అవుతుంది. వారి గురుభక్తి అసాధారణమైంది. వారు ఎప్పుడైనా గురుదేవుల సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు కానీ దర్శనం ఏదీ లేదు. అంటే దీక్ష తీసుకున్న తర్వాత వారు గురుదేవుల స్థూల శరీరాన్ని దర్శించినట్లు నిదర్శనము ఏదీ దొరకదు. వారు రాసిన 14 సంవత్సరాల డైరీలో తమ ప్రియ గురుదేవులైన బాబాజీ మహారాజుల సాక్షాత్కారాన్ని గురించి రాసింది లేదు. తరచుగా వారు తమ డైరీలో రోజువారీ సంఘటనలు రాస్తూ వచ్చారు. వారు బయట మరో చోట కానీ ఇంట్లో కానీ స్థూల శరీరంతో ఉన్న బాబాజీని కలుసుకొని ఉన్నట్లయితే ఆ సంగతి గురించి తమ డైరీలో తప్పకుండా రాసి ఉండేవారు. కానీ సాధన ద్వారా వారు తమ ప్రియ గురువులైన బాబాజీని కలుసుకుంటూ ఉండే సంఘటనలు అనేకం రాసిపెట్టారు. అందుచేత బాబాజీ వారికి సశరీరంగా దర్శనం ఇచ్చి ఉన్నట్లయితే వారు అలాంటి సంఘటనలను తప్పకుండా రాసిపెట్టేవారే. కానీ ఎక్కడ దీనికి ఏ రకమైన రుజువు లేదు. క్రీస్తు శకము 1873 మే 17వ తేదీ నాటికి 3వ నంబరు డైరీలో వారు ఒక మనిషి ముఖాకృతి గీసి దాని కింద ఇలా రాశారు. ఇది బాబాజీ రూపం, వీరే యములు, వీరే ధర్మం. దానికి కొన్ని నెలలకు పూర్వము ఈ 3వ నంబరు డైరీలోనే 1872 డిసెంబర్ 13వ తేదీన వారు దానాపూర్లో ఉంటుండే రోజుల్లో ఇలా రాశారు. సాధన చేస్తూ ఉండగా ప్రాణవాయువు నడినెత్తికి లేచినప్పుడు బాబాజీని కలుసుకున్నాను. బాబాజీని కలుసుకుంటే ఏది చేయలేను అనిపించే అనుభవం కలిగింది. అంటే ఏ పని అసాధ్యంగా లేదు. తమ గురుదేవులైన బాబాజీ మహారాజులతో తమ పరిచయాన్ని వివరిస్తూ యోగిరాజులు 1873 ఫిబ్రవరి 16వ తేదీ నాటి తమ 3వ డైరీలో ఇలా రాశారు. కృష్ణుడే బూఢా అంటే ముసలి బాబా అంటే బాబాజీ మహారాజ్. దీన్ని బట్టి వారి గురువులు సాధారణ సాధకులు కారని వారే సాక్షాత్తు కృష్ణులు అని తెలుస్తుంది. 9వ నెంబరు డైరీలో 1871 పుష్యశుద్ధ అష్టమి తారీఖు లేదు నాడు కాశీలో ఉంటూ ఇలా రాశారు. బాబాజీ కాలదండంతో పాటు పైన సూర్యచంద్ర బింబంలో అంటే ఆత్మ సూర్యుడిలో కనిపించారు అని. 1872 చైత్ర బహుళ పంచమి నాటి ఆ 9వ నెంబరు డైరీలోనే కాశీలో ఉండగా సాధన ద్వారా తమకు కలిగిన గురుదేవుల సాక్షాత్కారాన్ని గురించి వారు అపూర్వంగా వర్ణించారు. ఏమని? గురుదేవుల ఆదర భావం వల్ల సుషుమ్న మేలుకొంది. మధ్య మధ్యలో అంటే ఒక అంతరాళం మీద వస్తుంది. అప్పుడప్పుడు జ్యోతి అనుభవము అవుతోంది. తెరచిన కళ్ళతో సుషుమ్నను చూశాను. జాగ్రత్త స్వప్న సుషుప్తులతో మాట్లాడాను. యోగిరాజుల బావమర్ది కొడుకైన ప్రొఫెసర్ తారకనాథ్ సన్యాల్ వారి దగ్గరే దీక్ష తీసుకొని సాధనలో ఉన్నత స్థితికి వచ్చాడు. ఆయన ఒకనాడు యోగిరాజులతో ఇలా అన్నాడు. మీరొకసారి గురుదేవ మహాయోగులైన బాబాజీ
మహారాజులను తీసుకురండి, వారిని చూడాలని కోరుతున్నాం మేము అని. దానికి సమాధానంగా యోగిరాజులు బాబాజీని అడిగి చెప్తాను అన్నారు. కొన్ని రోజుల తర్వాత వారు బాబాజీకి రావాలన్న కోరిక లేదని తారకనాథ్ బాబుకి చెప్పారు. వీటన్నింటినీ బట్టి తెలుస్తుంది ఏంటి అంటే, బాబాజీ మహారాజులు సశరీరులై యోగిరాజుల దగ్గరికి ఎప్పుడూ కూడా రాలేదని. యోగిరాజులు దీక్షలు ఇచ్చినప్పుడు సమకూడిన డబ్బు తీసుకురావడానికి తమ బృందంలోని సాధు సన్యాసులొకరిని అప్పుడప్పుడు పంపించేవారు. ఈ కారణంగా బాబాజీ స్థూల శరీరాన్ని ధరించి యోగిరాజుల దగ్గరికి వస్తుండేవారని లోకులకు ఒక భ్రమ ఉండేది. కానీ బాబాజీ కృష్ణుడి వంటి విశిష్ట అవతారులన్న సంగతి యోగిరాజులు రాసిన డైరీల వల్ల రుజువు అవుతోంది. అలాంటి మహాయోగులకు సందేహం కలగవలసిన అవసరం ఉండదు. శ్యామాచరణులకు దీక్ష ఇచ్చే సమయంలో వారు ప్రత్యేకంగా అవసరమైనప్పుడు తాము స్వయంగా వచ్చి వారికి ఆధ్యాత్మిక భూమి మీద దర్శనమిస్తామని చెప్పారు. అందువల్ల వారు శ్యామాచరణులకు సాధన ద్వారా చాలా మాటలు దర్శనమిచ్చి కృతార్థుల్ని చేశారు కూడా. ఇదే నిజము, సరైంది అనిపిస్తోంది. పైగా శ్యామాచరణులు కూడా 14 సంవత్సరాల పాటు తాము రాసిన డైరీల్లో ఈ విషయాన్ని పదే పదే ఉల్లేఖిస్తూ ఈ అభిప్రాయానికే బలం చేకూర్చారు. యోగిరాజులు రాసిన డైరీల్లో వారు స్వయంగా రచించినవి గీతాలు, కవితలు, దోహాల రూపంలో 46 రచనలు ఉన్నాయి. వాటికి పైన కానీ కింద కానీ వారు ఒక్కొక్కప్పుడు శ్యామాచరణ్ అని, శ్యామ అని, శ్యా అని రాసి రచయిత పేరును సూచిస్తూ వచ్చారు. వాటిలోంచే కొన్ని రచనలను ఉన్నవి ఉన్నట్లు ఎత్తి రాయడం జరిగింది. నిజమైన గురుభక్తికి పరిభాష ఏమిటి, గురునామం అంటే ఏమిటి అన్న విషయాల్ని గురించి వారు అందమైన గీతం ద్వారా సంపూర్ణ సాధన తత్వాన్ని, దాని మర్మాన్ని వెల్లడించారు. సంసార రూపమైన ఈ అరణ్యంలో అంటే మహావనంలో ఉంటున్న మహాయోగులు కూడా తమ మనస్సును అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది. యోగిరాజులు తమ మనస్సును శాసించి అపూర్వమైన ఒక గీతాన్ని రచించారు. యోగులలో రసజ్ఞత ఉండదని సాధారణ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ప్రేమతో వారికి ప్రమేయం ఏముంటుంది అనుకుంటారు. కానీ యోగిరాజులు అలాంటి యోగులు కారు. వారు మహాప్రేమికులు. ఈశ్వర ప్రేమ ఏ ప్రకారంగా ఏ రూపంలో లభిస్తుందన్న విషయం మీద మనోహరమైన గీతం ఒకటి వారు రాశారు. కాశీ ఏది, కాశీ ఎక్కడుంది, విశ్వనాథుడని ఎవరినంటారు, వీటికి సంబంధించిన వారు రాసిన గీతాలు 2 ఉన్నాయి. వారు ఆధ్యాత్మిక అర్థాన్ని ఎంత అందంగా పొందుపరుస్తారో వాటి వల్ల తెలుస్తుంది. యోగిరాజులు అనేక మాటలు కబీర్ రచించిన అనేక దోహాలను అంటే పద్యాలను ఉదహరిస్తూ భక్తులకు తత్వబోధ చేసేవారు. కబీరు సాధనలోనూ యోగిరాజుల సాధనలోనూ తరచుగా పోలిక కనిపించేది. ఈ కారణం వల్లే ఆ కాలంలో కబీరే ఉత్తమ బ్రాహ్మణ కులంలో జన్మించి శ్యామాచరణల రూపంలో అవతరించాడని జనశ్రుతి. ఈ విషయంలో యథేష్టంగా వాస్తవమైన రుజువేది దొరక్కపోయినప్పటికీ వారు డైరీలో స్వయంగా ఒకచోట ఇలా రాసుకున్నారు. కబీరైన వాడే ఆత్మసూర్యుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే నేను. ఇంకా ఇలా రాశారు, ఆత్మ సూర్యరూపుడైన కబీరే అవినాశుడైన బ్రహ్మ, ఆయనే నేను. మరో చోట ఇలా రాశారు, కాయ అంటే కాయం, దేహం. ఈ దేహం ప్రధాన శక్తే శ్వాస, ఆ శ్వాస రూపశక్తే కబీరు. ఇంకో చోట రాసిండేది, అందువల్ల వారు రాసిన ఈ మాటలన్నింటి వల్ల కబీరే శ్యామాచరణలన్న జనశ్రుతి నిజమేనని రుజువవుతుంది. అయినప్పటికీ అనంతర కాలంలో చాలామంది కబీర్ శబ్దాన్ని జీవాత్మ అన్న అర్థంలో ప్రయోగించారు. యోగిరాజులకు తమ పూర్వజన్మలన్నింటి సంఘటనలను గురించి తెలుసు. దీన్ని రూఢీ చేయడానికే వారి డైరీలో మరో రుజువు కూడా దొరుకుతుంది. ఒక చోట వారు ఇలా రాశారు, నా భార్య పూర్వజన్మలో నా సోదరి, ఆమెలో ఉన్న నిన్ను అంటే ఆత్మను ప్రేమించు అని. యోగిరాజులు ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా తమ గదిలో ధ్యానమగ్నులై కూర్చొని ఉన్నారు. వారు సాధారణంగా పొద్దుటివేళ ఎవరిని కలవరు. కానీ ఆ రోజున ఒక భక్తుడు చాలా అవసరమైన పని మీద వారిని కలుసుకోవడానికి వచ్చాడు.
ధ్యానమగ్నావస్థలో ఉన్న యోగిరాజులను గుమ్మం దగ్గర నుంచే చూసి నమస్కారం చేసి దగ్గరలో ఉన్న దశాశ్వమేధం బజారులో ఏదో కొనుక్కుందామని వెళ్ళిపోయాడు. బజారు పని చేసుకుంటూ ఆ భక్తుడు ఒకవైపు చూసేసరికి కొద్ది దూరంలో తన గురుదేవుల యోగిరాజులు కూడా బజారు పని చేసుకుంటూ కనిపించారు. బహుశా ఇది తన భ్రమేమో అనుకున్నాడు ఆ భక్తుడు. పట్టుపట్టి చూశాడు. కాదు, భ్రమ ఎంత మాత్రం కాదు. వారు తన ఆరాధ్య గురుదేవులైన శ్యామాచరణ మహాత్ములే. కానీ మనస్సు సహజంగా అంటే ఈ వాస్తవాన్ని అంగీకరించడం లేదు. అందువల్ల అతను తన సందేహాన్ని తీర్చుకోవడానికి గురుదేవుల ఇంటికే వెళ్ళాడు. వెళ్ళి చూస్తే గురుదేవులు అంతకు ముందులాగే ధ్యానమగ్నులై కూర్చుని ఉన్నారు. భక్తుడు తన తప్పు తెలుసుకొని వారికి దండవత్ ప్రణామం చేసి ఇలా అన్నాడు. ప్రభు, మీ లీల తెలుసుకోవడం కష్టం. మీ లీల మీకే తెలియాలి. నాలాంటి దరిద్ర క్షుద్ర వ్యక్తి దాన్ని తెలుసుకోవడమే అసందర్భం అని. యోగిరాజులు ఏకకాలంలో వేరువేరు చోట్ల తిరుగుతూ ఉండేవారు. దానికి అనేక రుజువులు కూడా ఉన్నాయి. సిద్ధులు, ముక్తులు, సదా బ్రహ్మయుక్తులు అయిన మహాయోగుల విషయంలో ఇది అసంభవమైన పనేమీ కాదు. ఈ సందర్భంలో యోగదర్శన వ్యాస భాష్యంలో యోగజ కార్య వ్యూహానికి ప్రమాణాన్ని, ఉపాయాన్ని గురించిన చర్చ కూడా ఉంది. ఒక భక్తుడు కాశీకి కొన్ని మైళ్ళ దూరంలో ఉండేవాడు. ఒకనాడు ఆయన ఎద్దుల బండి మీద సకుటుంబంగా గురువుల దర్శనం కోసం కాశీకి బయలుదేరాడు. దారి మధ్యలో బండి చక్రం విరిగిపోయింది. బండి ముందుకు వెళ్ళలేకపోయింది. బండివాడు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చక్రం మరమ్మత్తు కాలేదు. భక్తుడు, ఆయన కుటుంబం వారు చాలా విచారించారు. ఎందుకంటే కాశీ ఇంకా 3-4 మైళ్ళ దూరంలో ఉంది. చీకటి పడేలోగా చేరకపోతే దొంగల భయం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన ఈ ఆపద నుంచి బయటపడడం కోసము దయాస్వరూపులైన తమ గురుదేవులను కలత చెందిన మనస్సుతో ప్రార్థించడం మొదలుపెట్టాడు. వెంటనే అకస్మాత్తుగా ఎడ్లు 2 బండి లాగడం మొదలుపెట్టాయి. బండి సరిగా నడుస్తుండడం గమనించారు అందరూ. అనుకోని ఈ సంఘటనకు అందరికీ ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ విషయం అంతగా పట్టించుకోకుండా అందరూ సాయంకాలానికి యోగిరాజుల ఇంటి దగ్గరికి వచ్చి చేరారు. తర్వాత గురుదేవుల ఇంట్లో ప్రవేశించారు. వారికి నమస్కారం చేసి ఒకవైపు కూర్చొని దారిలో కలిగిన ఆటంకాన్ని గురించి గురువుగారి దగ్గర పదే పదే ప్రస్తావించడం మొదలుపెట్టారు. ప్రతి మాట గురుదేవులు అంటూ వచ్చారు. గురుదేవుల మనస్సు బహుశా ఇక్కడ లేకపోవడం వల్ల తన మాట సరిగా వినడం లేదేమో అనుకుని దారిలో ఏర్పడ్డ భయానక స్థితిని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు యోగిరాజులు, చూడ్డం లేదు, ఒళ్ళంతా చెమటలు కారుతూ ఉన్నానుగా, కాస్త గాలి తగలనియండి. మీ బండిని నెట్టుకుంటూ ఎవరు తీసుకొచ్చారు అని ఆపదలో చిక్కుకున్న భక్తుడి మీద గురుదేవులు చూపించిన అంతులేని కరుణను గురించి తలుచుకున్నప్పుడు ఆ భక్తుడి కళ్ళ వెంట అశ్రువులు రాలాయి. అక్కడ కూర్చున్న ఇతర భక్తులు విస్మయం చెందారు. కష్టాల్లో ఉన్న భక్తులకు కష్టాలు తొలగించడానికి వారు అనేక రకాలుగా పనిచేస్తూ ఉండేవారు. బ్రహ్మజ్ఞానులు, పతిత పావనులు అయిన మహాయోగులకు అసాధ్యమన్నది ఏదీ లేదు. ఇది సత్యం. కానీ వారు ప్రతిసారి తమ అలౌకిక విభూతిని చూపించడానికి ఇష్టపడేవారు కారు. కానీ అవసరాన్ని బట్టి, అంటే దీనులు, దుఃఖితులు, ఆర్త శరణాగత శిష్యులు వ్యగ్రంగా ప్రార్థన చేసినప్పుడు ఈశ్వర ప్రేరితులైన మహాపురుషులు దుఃఖంతో కాతురులయ్యి వాళ్ళ దుఃఖాల్ని, కష్టాల్ని తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యోగిరాజులు అలా చేయడం అనేక మాటలు గోచరించింది. మరో రోజు ముచ్చట. ప్రకృతిని జయించిన యోగిరాజులు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఇంటి విషయాల పట్ల, దేహబోధ పట్ల ఎప్పుడూ కూడా నిర్లిప్తంగా ఉంటుండేవారు. ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా వారు గంగా స్నానం చేసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో దారిలో ఒక వ్యక్తి, మీ కాలు తెగింది, నెత్తురు ఓడిపోతుంది అని చెప్పాడు. యోగిరాజులు ఒక గుడ్డ ముక్కతో గాయానికి కట్టుకట్టారు. మామూలుగా ఇంటికి వచ్చి తమ గదిలో కూర్చొని సమాధి స్థితులయ్యారు. కొన్ని గంటలు గడిచాయి. ఇంట్లో వాళ్ళు వారి పక్క నుంచి వస్తూ పోతూ ఉండేటప్పుడు నెత్తుటి ధార ఒకటి సన్నగా బయటికి సాగుతూ ఉండటం గమనించారు. యోగిరాజులు కూర్చున్న గదిలోంచే ఆ నెత్తుటి ధార వస్తున్నట్లు గమనించారు. ఏం జరిగిందో తెలుసుకుందామన్న ఉత్సుకతో ఇంట్లోకి వచ్చారు.
చాలాసార్లు గట్టిగా పిలిచిన మీదట యోగిరాజుల సమాధి చెదిరిపోయింది. ఒంటి మీద ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని అడిగారు వారిని. యోగిరాజులకు ఏమీ జ్ఞాపకం లేదు, అందుచేత ఎక్కడా దెబ్బ తగలలేదు, ఏది కోసుకుపోవడము లేదు అన్నారు. అయితే నెత్తురు ఎక్కడి నుండి వస్తోంది అని అడిగారు వాళ్ళు. అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది మహాయోగికి. గంగా స్నానం చేసి తిరిగి వచ్చినప్పుడు కాలు తెగింది, కానీ దానికైతే గుడ్డతో కట్టుకట్టాను అన్నారు. తర్వాత గాయమైన చోటు కనిపించింది. ఒక కాలి వేలు తెగిపోయింది, కానీ వారు కట్టుకట్టింది వేరే కాలి వేలికి. గాయం నుంచి నెత్తురు ఓడిపోతూ ఉంది. వారి దేహాతీత స్థితి అటువంటిది. ఈ విషయంలో వారు భక్తులకు ఇలా చెప్పేవారు: ప్రాణకర్మ అంటే ప్రాణాయామం చేస్తున్నప్పుడు ప్రాణవాయువు నడినెత్తికి లేచి ఎప్పుడు అక్కడే ఉంటున్నప్పుడు యోగులకు దేహబోధ అంటే ఒంటి మీద స్పృహ అనేది ఉండదు. అప్పుడే యోగులు కూటస్థంలో బ్రాహ్మీ స్థితి పొంది యోగారూఢావస్థను అందుకుంటారు. ఎప్పటికీ బ్రహ్మమయ లేదా బ్రహ్మయుక్త స్థితిలోనే ఉంటారు. ఇల్లు, సంసారము వంటి విషయాల్లో నిర్లిప్తులై ఉంటారు. ప్రయత్నం చేస్తే మీరు కూడా ఈ స్థితిని పొందగలరు. ఇంతేకాకుండా వారు ఇంకా ఇలా చెప్పేవారు: క్రియకు అవతలి స్థితిలో ఉంటే అంటే కర్మాతీత అవస్థలో ఉంటూ పనులన్నీ చేయండి. రాజస్థానీ గ్రామీణ స్త్రీలు నెత్తిమీద నిండు కుండ పెట్టుకొని నవ్వుతూ తుళ్ళుతూ ఒకరికొకరు పరాచకలాడుకుంటూ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మనస్సు మాత్రం కుండ మీదే నిలిపి అది ఎక్కడా కింద పడిపోకుండా ఉండటానికి దానికి చెయ్యి మోపు పెట్టి ఉంచినట్లుగానే మీరు కూడా కూటస్థంలో మనస్సును నిలిపి అన్ని పనులు చేసుకోండి. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి: ఏ విధమైన అనుశీలన అంటే అభ్యాసము ఆలంబనగా లేనిదే కూటస్థంలో మనస్సును నిలిపి పనులన్నీ చేసుకోవడము జరగదు. అది ప్రాణాయామంతో ముడిపడి ఉంది. అంటే ప్రతిదీ ప్రాణకర్మతో ప్రాణాయామంతో సంబంధించింది. మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.